ఈరోజు గట్కేసర్ మున్సిపల్ 1వ వార్డు పరిధి శ్రీనివాసం మినీవాసం కాలనీలో నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్. కమిషనర్ సాబేర్ అలీ, ఏఈ సతీష్ కుమార్, స్థానిక కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ బండారు అంజీ. సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు శ్రీ చామకురం మల్లారెడ్డి గత సంవత్సరం క్రితం కొండాపూర్ సబ్ స్టేషన్ ప్రారంభ సమయంలో కొండాపూర్కు మరియు ఎన్ఎఫ్సి నగర్కు 2 ట్రాన్స్ఫార్మర్లు కావాలని పలుమార్లు విజ్ఞప్తులు చేయగా ఎన్ఎఫ్సి నగర్ B1 కాలనీ ప్రజలు తీవ్ర విద్యుత్ లో వోల్టేజ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఈ ప్రాంతంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని గతంలో పలుమార్లు అప్పటి స్థానిక మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు చామకురం మల్లారెడ్డిని చైర్మన్ విజ్ఞప్తులు చేయడం జరిగింది. తదుపరి అప్పటి మంత్రి ఆదేశాలతో విద్యుత్ అధికారుల చొరవతో ఇక్కడికి ట్రాన్స్ఫార్మర్ గత సంవత్సరం క్రితమే శాంక్షన్ అయింది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడున్నందున ఇప్పటి వరకు ఆలస్యమైందనేది నేటితో ఈ ప్రాంత నివాసితులకు లో వోల్టేజ్ సమస్య నెరవేరుతుంది. ఇది వరకు అక్కడ ఒకే ట్రాన్స్ఫార్మర్ ఉందన్న B1, A1 మరియు శ్రీనివాసం మినీవాసం ప్రాంతాలలోని నివాసితులకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. సందర్భంగా విద్యుత్ సమస్యను తీర్చుతున్నందుకు విద్యుత్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులకు, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభ కార్యక్రమంలో వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ వార్డులు సభ్యులు మరియు అశ్విని, సుశీల, శ్రీధర్, కిరణ్, రవి, అశోక్, మహేందర్, విద్యుత్ సిబ్బంది, BHI తదితరులు పాల్గొన్నారు.